ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో మన బాబా గారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. బిడ్డ, ఎప్పుడూ కూడా నువ్వు చేసే ఏ ఒక్క పనైనా సరే దానికి విలువనిచ్చేదిగా ఉండాలి. గోరంత పనిచేసి కొండంత ఫలితాన్ని ఆశిస్తే లేనిపోని దుఃఖాలను చుట్టుముట్టేస్తాయి. ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. దేనికైనా సరే నీ శ్రమ అనేది ఎంతో అవసరం. నీ శ్రమే నీ శక్తికి మూలం. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో వేరొకటి ఉంటుందా చెప్పు? అందువల్ల దేనిని కూడా అశ్రద్ధ చేయకూడదు. ఈ సాయి దగ్గర వచ్చి నాకు వారి కోరికలు తప్పకుండా తీరుస్తున్నానని నేను ఎప్పుడూ వాగ్దానం చేశాను. ఎందుకంటే కోరికలు తీరకపోతే ఈ మనుషులు అనేవాళ్ళు అసంతృప్తి పడరు. అప్పుడు తగ్గిపోతుంది. పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకోక విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడే జ్ఞానం అనేది కలుగుతుంది. కాబట్టి అందువల్ల మీరు తప్పక కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను, అంతా పరమాత్మ చూసుకుంటాడని నువ్వు చెప్తున్నావు కదా. అసలు పరమాత్మ అంటే ఏమిటో గుడిలో రాయి అనుకుంటున్నావుంటే, పరమాత్మ అంటే అన్ని కాలాల్లో ఉన్నవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, నీ హృదయంలో సజీవంగా ఉన్నవాడు. ఆయనే పరమాత్మ తల్లి. సహనంతో నమ్మకంతో ఉండాలి. సహనానికి ఫలితం ఎప్పుడూ కూడా తీయగానే ఉంటుంది. అతి త్వరలోనే అంతా చక్కబడుతుంది. కానీ అందుకోసం నువ్వు ముందు ధైర్యంగా ఉండాలి. నీలోని ధైర్యాన్ని నువ్వు గుర్తించాలి. భగవంతుడు ఇచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరయ్యా అంటే, నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి నా దర్శనం చేసుకునేవాడు కాదు. కష్టాల్లో కృంగి విపత్తులతో నలిగిపోయే అభాగ్య జీవులకు అండగా ఉండి చేయూతనిచ్చి అందుకునే ఒక మంచి మనిషినే ఈ భగవంతుని భక్తిగా నేను ఎప్పుడూ కూడా ఆదరిస్తాను. దేవుడి పట్ల నమ్మకం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడాలి. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకూడదు. నీకు మంచిగా ఉన్నానా లేదా అనేదే మాత్రమే చూసుకోవాలి. నీ మనసు పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలోనే సాగిపోవాలి. నీకు వ్యతిరేకంగా ఎన్నో అద్భుతాలు దుష్ట శక్తులు వస్తాయి. అలాంటి వారికి ఎప్పుడూ కూడా భయం అనేది ఉండకూడదు. ఎందువల్లంటే ఈ షిరిడీ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తూ నమ్మకంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడూ కూడా తప్పులు అనేవి బాధిస్తూ ఉంటాయి. ఆ తప్పుల్ని మన బాబా సరిచేశారనే నమ్మకంతో ఉండాలే కానీ భయపడకూడదు, బాధపడకూడదు తల్లి. నువ్వు ఎప్పటికైనా ఎప్పుడైనా ఒంటరిగా నడుస్తున్నావని అనిపించిందనుకో, ఒక్కసారి ఆగు. కొంచెం ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరుగు చూడు. నువ్వు పడిపోతే పట్టుకోవడానికి, నీవు పొరపాటు పడితే దారి చూపించడానికి సాయి నీ వెనకే ఉంటాడు. నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా వదలను. నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, అలాగే ఈ లోకం సమాజం గురించి, జీవితం ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు దేనికి కూడా కలత చెందకూడదు. మోసం చేశారనే బాధపడకూడదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చాడని చెప్పి సర్దుకుపోయి ముందుకు వెళ్ళాలి. కష్టం అనేది రాగానే దిగులు పడిపోకూడదు. నా పాలిట నువ్వే దైవం, అందరికీ నువ్వు ప్రాణం, సాయే అని చెప్తూ ఉంటావు కదా. నా కష్టాలన్నీ నువ్వే తీర్చయ్యా. నా కన్నీళ్లకు నువ్వే తుడవాలి. నేను చేసిన తప్పులన్నీ కూడా నువ్వు క్షమించాలి. నేను చేసిన తప్పులన్నీ ఒప్పులుగా చేసి నాకు క్షమాభిక్ష పెట్టయ్యా అని కోరుతావు కదా. తప్పక నేను అలా చేస్తాను. ఎందువల్ల అంటే భక్తుల లేదా నా బిడ్డల తప్పులు
ఒప్పులను సరిచేయటమే కదా నీ తండ్రి బాధ్యత. అందువల్ల దేని గురించి నువ్వు భయపడవద్దు. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు, కానీ నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా నువ్వు అసలు స్పందించవద్దు. ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు. అందువల్ల నువ్వు ఏదీ కూడా స్పందించి బాధపడనవసరం లేదు. ఎవరైనా సరే ఫలానా నిందలకు పాల్పడితే ఈ సాయిని బాధపెట్టిన వారవుతారు. నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు ఎవరి గురించైనా తప్పులు మాట్లాడితే, నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నువ్వు స్పందించవచ్చు. ఆ మాటల్లో నీకు ఏమి గుచ్చుకొని నిన్ను బాధించవు. ఎవరు చేసిన పాపాన్ని వారే అనుభవిస్తారు. నువ్వు చేసిన పాపాలకి నువ్వే ఫలితం అనుభవిస్తావు. ఇంకొకరు ఎవరైనా చేస్తే వాళ్ళు ఫలితం అనుభవిస్తారు. కాబట్టి ఇక నా కోరికలు ఎప్పుడూ తీరుతాయి బాబా అని కదా నువ్వు. నీ నుండి ఒక ఆశ్చర్యకరమైనటువంటి బహుమతి అనేది నువ్వు పొందుతావు తల్లి. నీ రాబోయే జీవితం ఆనందంగా ఆచారాలతో నిండి ఉంటుంది. నా మాటలు గుర్తుపెట్టుకో. సరిగ్గా ఒక 5 రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి శుభవార్త నువ్వు తప్పక వింటావు. ధనం, శరీరం అలాగే ఇవేమీ కూడా శాశ్వతాలు కావు. గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంతో నిలువు. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. అప్పుడే నువ్వు నిజమైన స్వచ్ఛమైన జీవితాన్ని సంతోషంగా అనుభవించగలవు. ఒక పెద్ద విజయం నీకు చేరువలో ఉంది. దాన్ని సాధించేందుకు నువ్వు ఎక్కువగా కొంచెం ప్రయత్నించాలి. నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు. కాబట్టి దేని గురించి చింతించకుండా, బాధపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి నీ చేతుల్లో అది ఉండనివ్వకుండా ఈ సాయి చేతుల్లోకి ఆ విషయాన్ని తీసుకుంటున్నాను. నీ జీవితం ఇప్పటి నుంచి తప్పక మెరుగుపడుతుంది. ఇది సాయి వాగ్దానం. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటానమ్మా. నేను నీ గురించి, ఈ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని బాధపడవద్దు. నాకు సర్వాంతర్యామి అన్నీ తెలుసు కదా. ఎవరితోనూ ఏమీ అనవద్దు. ప్రశాంతంగా ఉండు. నేను ఏం పని చేస్తున్నానో సరైన సమయంలో అది నీకు సరిగ్గా తెలుస్తుంది, జరుగుతుంది కూడా. నువ్వు సంతోషంగా ఉంటావు. ఎవరికి ఎప్పుడు బాధ పెడవద్దు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే తప్పక గెలుస్తుంది నిజం. అలాగే నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అది జీవితం అవుతుంది. సపోజ్ నువ్వు ఒక చెడు అనేది తలుచుకుంటే నీ జీవితంలో చెడే నిండి ఉంటుంది. మంచి తలుచుకుంటే మంచే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇతరులను చెడు తలపెట్టాలని అనుకున్నావనుకో, ఆ ఇతరులు చెడు తలచినప్పుడు నీ జీవితంలో కూడా అదే కదా జరుగుతుంది. అదేవిధంగా బిడ్డ, ఇతరులకు ఎప్పుడూ కూడా ఏదైనా చెడు అనేది వాటిల్లినప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషపడవద్దు. సంతోషపడకుండా అది వాళ్ళకి ఎంతో బాధను కలిగిస్తుంది కదా అని నువ్వు కొంచెం చింతించకు. బాధను కలిగిస్తుంది. ఎందువల్ల అంటే నువ్వు ఆనందం పడ్డావు అనుకో, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? అయ్యో, నా బిడ్డకి, నా భక్తునికి ఇతరులను బాధ పెడితే ఇష్టమేమో, అందుకే నన్ను కూడా బాధ పెడతాడు. కాబట్టి ఇతరులు సంతోషపడితే నువ్వు సంతోషపడు, ఇతరులు బాధపడితే బాధపడు. ఇదే భగవంతుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే ఒక గొప్ప విషయం. ఆ గొప్ప విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే భక్తితో ఈ సాయిని పిలిచినప్పుడు సప్త సముద్రాల నుంచి అయినా సరే నిన్ను దాటి వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాడు. ఈ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.